ఈ యాక్టివా అంటే ఒక 6 నెలల క్రితం ఏదో బ్యాటరీ వేసాను. ఎక్సెట్ 24 మంత్స్ వారంటీ, 24 మంత్స్ గ్యారంటీ అన్నమాట. సో, కస్టమర్ ఏంటంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయితే మళ్ళీ వచ్చి చార్జ్ పెట్టండి. మళ్ళా వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తే బోల్ట్ లూజ్ అయితే టైట్ చేశాను. కానీ ఇప్పుడు చూస్తే డౌన్ అయింది. ఎందుకు అని చెప్పి చెక్ చేస్తే బ్యాటరీ పైనున్న నంబర్ అట్లా వారంటీ కార్డ్ ఉన్న నంబర్ మ్యాచ్ అవ్వలేదు. సో, ఓకే. దాని గురించి పక్కన ఉంచండి. సో, దీనికి అదనంగా ఇంకేంటంటే కిక్ అనేది పట్టేస్తుంది. కస్టమర్ అని చెప్పాను అది అలాగే ఉంటుంది. ఏం మారదన్నారు. లేదు నీకు రూ. 1000 బెట్టకేస్తా నేను ఖచ్చితంగా ఫ్రీ వద్దని చెప్పాను. మొత్తం ఓపెన్ చేసి కిక్ ఫ్రీ చేయాలి. అలానే క్లచ్ రోలర్స్ పోయినాయి. క్లచ్ రోలర్స్ అయితే మార్చమని చెప్పారు. అట్లనే కార్బొరేటర్ క్లీనింగ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ వేసి సెల్ఫ్ స్టార్ట్ చేసివ్వాలి. అలాగే ఇంక ఎలాగో క్లచ్ ఓపెన్ చేసాం కాబట్టి బెండ్ ఎక్స్ట్రా మొత్తం క్లీన్ చేసుకొని, లోపల డస్ట్ అంతా క్లీన్ చేసుకొని అండ్ గ్రీజింగ్ అంతా అప్లై చేసుకొని, ఆ కిక్ కూడా కంప్లీట్‌గా ఫ్రీ చేయాల్సొచ్చింది. ఎందుకంటే కిక్ గనుక ఫ్రీ చేయకపోతే నేను కొట్టుకోలేనన్నమాట. కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంటుందన్నమాట. చూసారుగా కిక్ కొడితే ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేస్తుంది. కస్టమర్ అయితే రూ. 1000 ఖచ్చితంగా ఫ్రీ ఇవ్వాలి. ఇంక ఇంజిన్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. దయచేసి మీరు కూడా స్కూటీస్ కనుక వాడితే 2000 కిలోమీటర్ కన్నా ఎక్కువ క్రాస్ అవ్వద్దు. ఓకేనా? అండ్ ఇదైతే చూసారు కదా! ఇది కార్పొరేటర్. కార్పొరేటర్ కూడా ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అట్లనే ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయమన్నారు కాబట్టి ఓపెన్ చేశా. ఒక జల్ల కొరత ఓపెన్ అయింది. చూడండి ఎంత బ్లాక్‌గా అయిపోయిందో, ఎంత డస్ట్ వచ్చిందో చూసారు కదా! ఎంత డస్ట్ వచ్చిందో వాడమాకండి. జాగ్రత్తగా ఎయిర్ ఫిల్టర్ కూడా దీన్ని క్లీన్ చేసి నేను యథావిధిగా మళ్ళా ఫిట్ చేసేసాను. ఓకే. జనరల్ సర్వీసింగ్‌లో ఏవేవి చేసుకోవాలని చెప్పేసి ఒక షార్ట్ వీడియో చేస్తా త్వరలోనే. అట్లనే కార్బొరేటర్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. లోపల ఇన్నర్స్ ఏదంతా టోటల్ అంతా కూడా చాలా డస్టీగా బ్లాక్‌గా ముద్ద పట్టేసింది. దాన్ని మొత్తం కూడా నీట్‌గా బ్రాండ్ న్యూలా క్లీన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేయడం అయితే జరిగింది. కార్బొరేటర్ ఫిక్స్ చేసేసాం. అక్కడితో ఓకే. ఇంకా స్పార్క్ ప్లగ్ విషయం క్లీన్ చేద్దాం వచ్చేసరికి ప్లగ్ అయితే పోయింది. కస్టమర్ ఇది మనకి చెప్పలేదు. కానీ తప్పలేదు. పోయింది కదా! ఇంక ఇంజిన్ ఆయిల్ విషయానికొస్తే సింథటిక్ ఆయిల్ అయితే వాడుతున్నాం BS6 ఆయిల్. సో, దీనికేంటంటే 800 ఎంఎల్ ఇస్తారు డబ్బాతో. కానీ మనం 700 ఎయ్యాలి కానీ 800 వేసేస్తాము. సో, ఇది ఇలా ఎప్పుడైనా సరే మీ స్కూటీ కూడా సర్వీస్‌కొస్తే మా గ్యారేజ్‌కి అయితే విజిట్ చేయండి. లొకేషన్ అయితే మునగపాక.